తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఈరోజు పరిపాలన సాగుతూ ఉంది. గత 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ పేదలని చాలా వివక్ష చూంచి కనీస సౌకర్యాలు కల్పించలేని దుస్థితి ఉండే. ప్రతి పేదోడి సంక్షేమాన్ని ఇవాళ ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది, కానీ ఎక్కడా కూడా సన్నబియ్యం పథకం లేదు. ఈరోజు సన్నబియ్యం పథకాన్ని పేదలకు అందిస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఏదన్నా ఉందంటే ఈ దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న ఆశీస్సులతో పేదోళ్ళంతా కూడా వాళ్ళు కడుపు నిండా అన్నం తినే స్థితి ఈరోజు ఉంది. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వటం కానీ, ప్రజలు మా పక్షాన ఉన్నారు. పేదల పక్షాన నిలబడి వాళ్ళకి మేము చెప్పిన హామీలు నెరవేరుస్తూ ముందుకెళ్ళాం. వాళ్ళు చేసిన దోపిడీతో పాటు అప్పులు, ఈ రెండింటి వల్ల ఇంకా కొన్ని హామీలు మిగిలిపోయి ఉన్నాయి. వాటిని కూడా వచ్చే ఎన్నికల్లో అమలు చేసే మళ్ళీ ఎన్నికలకు వెళ్తాం. ఈ హస్తం గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజారిటీతో సత్తుపల్లి 23కి 23 వార్డులు, కల్లూరు మున్సిపాలిటీ 20 వార్డులు గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాను.